హలో అండి, ఈరోజు వీడియో మునగాకు పొడి, మునగాకు కరివేపాకు పొడి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది కదండి. ఇది కానీ మీకు పొడి చూపెడుతున్నాను మీ అందరికీ. ఈ పొడికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. మునగాకు, ఇంత మునగాకు అయితే సగం కరివేపాకు, అలాగే ఎండుమిర్చి, చింతపండు, జీలకర్ర, వెల్లుల్లి, పచ్చిశనగపప్పు, ధనియాలు, ఉప్పు, పసుపు, నూనె. ఇవన్నీ దీనికి పొడికి కావాల్సిన పదార్థాలు. ఇంకా ఎలా చేస్తానో చూద్దరు కానీ రండి. చూడండి, బాగా పెట్టుకున్నాను. వేయించడానికి కావలసినంత నూనె, చూసారు కదా అండి. ధనియాలు వేస్తున్నాను, కొద్దిగా వేగనిచ్చి పచ్చిశనగపప్పు వేస్తున్నానండి. కొద్దిగా వేగాక పచ్చిశనగపప్పు, సరే కదండి. కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఎండుమిర్చి, మనం తినే కారాన్ని బట్టి ఎండుమిర్చి వేసుకోండి. అలాగే వెల్లుల్లి, ఇవి కూడా ఎక్కువ అక్కర్లేదండి. కొద్దిగా అలాగే చింతపండు కూడా వేసేస్తున్నాయండి. చూసారు కదండి. దీంతో పాటు కరివేపాకు కూడా వేసేస్తున్నాను. కరివేపాకు, మునగాకు, రెండు కలిపి వేయించేసుకోవడం అండి. విడిగా వేయించక్కర్లేదండి, ఇందులోనే వేయించేసుకోవచ్చు. అవి కొద్దిగా వేగనిచ్చి ఇవి వేసేస్తామంటే అవి కూడా ఒకసారి వేసుకో. కొద్దిగా పసుపు, అలాగే తగినంత ఉప్పు. ఇందులోనే వేసి వేయించేసుకోండి. కొద్ది కూడా ఏంటండి, ఇదిగో ఇలా వేయిపోవాలి. కరెక్ట్ సౌండ్ వస్తుంది చూసారా, అలా వేయించుకొని దింపేసుకోండి. వచ్చారు కదండి, చల్లారిపోయింది. మిక్సీ పట్టేసుకుంటున్నాం. ఇప్పుడు 2 టిప్పులు పడుతున్నాయి మిక్సీ. సరే కదండి, మిక్సీ పట్టేసుకొచ్చారు మొత్తం. అయ్యా అండి, ఇదిగో 2వ ట్రిప్ వేస్తున్నాను. ఇగో ఒక ట్రిప్ అయిపోయింది, ఇంకోటి. వచ్చారు కదండి, ఇంకో 2వ ట్రిప్ కూడా అయిపోయింది.
చూసారు కదండి, ఇగో 2 టిప్పులు అయిపోయింది. ఒకసారి కలిపేస్తున్నాను. అది ఇది ఉప్పు కలవాలి కదా, 2 టిప్పులు వేసాను కదా. ఇది చాలా హెల్దీ అని మీకు కూడా తెలుసు కదా, నేనేం వివరంగా చెప్పక్కర్లా మీకు. చాలా హెల్దీ ఇది. మీరు కూడా చేసుకొని చూడండి, తిని చూసి కామెంట్ పెట్టండి ఎలా ఉందో. చూసారు కదండి, ఇక అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే షేర్ చేయండి, అలాగే ఒక లైక్ కొట్టండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం.